Hi friends, welcome to my channel GK Competitions. This is Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం బయాలజీ మెథడాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. పోయినసారి గత వీడియోలో మెథడాలజీకి సంబంధించిన వీడియోలో మెథడాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానిలో ఉన్న టాపిక్స్ ఏంటి, అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయం మనం డిస్కస్ చేసాం. అవును మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ఒక యాస్పిరెంట్ యొక్క ర్యాంక్ను డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా అది మెథడాలజీనే. సబ్జెక్టు కంటెంట్ సబ్జెక్ట్ అయితే మెథడాలజీ ఒక మెథడ్, దానిలో పేరులోనే ఉంది కదా మెథడ్ అని. అంటే ఒక టీచరు స్టూడెంట్ని తీర్చిదిద్దటానికి ఏ మెథడ్ వాడాలి, ఏ పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలు ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి, క్లాసులో రకరకాలుగా ఉండే విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా తనను తాను ఎలా మలుచుకోవాలి, వారికి తగినట్లుగా ప్రణాళిక ఎలా చేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఇంకా ఒక టీచర్ పోస్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టీచర్ నడుచుకోవాల్సిన విధానం, ఒక టీచర్ పాటించవలసిన విధానం, ఒక టీచర్ ఎప్పుడూ మైండ్లో పెట్టుకొని ఉండవలసిన విధానమే ఈ మెథడాలజీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అంత ఈజీ కాదు, ఇది ఒక మెథడ్. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, మోర్ దెన్ దట్ వన్. సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఈ నెల 25వ తేదీ నుండి క్లాసులు వీడియోలు అప్లోడ్ చేయబడతాయని. అయితే ఎవరైతే ఈ మెథడాలజీ కోర్స్ కావాలనుకున్నారో వారు రిజిస్టర్ చేసుకోండి. మీ వ్యక్తిగత నెంబర్ నుండి మీ పేరు, మీ పూర్తి పేరు, మీ ఏరియా, అలాగే మీ ఈమెయిల్ ఐడి నాకు వాట్సాప్ పంపించినట్లయితే నేను అది, అలాగే ఆ పేమెంట్ యొక్క డీటెయిల్స్ జీపే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, 500 పే చేసి దాని స్క్రీన్ షాట్ నాకు పంపించినట్లయితే నేను మీ పేరును ఆ గ్రూప్లో ఉంచుతాను. మీకు వాట్సాప్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ రిజిస్ట్రేషన్కి టైం కూడా చెప్పాం కదా మనం, 23వ తేదీ. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మన ఆస్పిరెంట్స్ ఆల్రెడీ కొంతమంది రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు రిజిస్టర్ చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. అయితే ఈ వీడియోస్కి మనం ఫాలో అవుతున్న బుక్ ఏంటంటే ఏపీ తెలుగు అకాడమీ వారు ప్రచురించిన బుక్ ఇది. దీనిలో ప్రతి టాపిక్ కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అకాడమీ బుక్. మనము ఇంటర్మీడియట్ టాపిక్ బోటనీ టాపిక్స్ ఎలా లైన్ టు లైన్ మనం డిస్కస్ చేస్తున్నామో ఈ బుక్ను కూడా మనం అలాగే లైన్ టు లైన్, ఏ లైన్ మిస్ కాకుండా ప్రతి లైన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. తప్పకుండా మనం సక్సెడ్ అవుతామని నమ్ముదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి. సరే, ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ టాపికే డేల్స్ అనుభవ శంకులు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ జీవశాస్త్ర విద్యా ప్రణాళిక అనే కాన్సెప్ట్ 6వ చాప్టర్లో ఉన్న ఒక 8వ టాపిక్ ఇది. డేల్స్ అనుభవ శంకు, డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే శిశువులో లేదా ఒక విద్యార్థిలో అభ్యసనం ఎలా జరగాలి, ఎలా జరిగితే అభ్యసనము అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, సక్సెస్ అవుతుంది, ఒక పిల్లవాడు ఏ పరిస్థితుల్లో ఎంతవరకు నేర్చుకోగలడు, ఎంత ఎఫెక్టివ్గా అభ్యసనం జరుగుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా ఈ డేల్స్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఒక అనుభవ శంకు ద్వారా ఆయన వివరించడం జరిగింది. దాని గురించి మనం చూడండి. బోధనాభ్యసన ప్రణాళికలు అంటే లెసన్ ప్లానింగ్ ప్రక్రియలకు సంబంధించిన ప్రణాళిక అంటే ముందుగా రచించేది. ఒక పాఠము స్టార్ట్ చేయడానికి ముందే ఆ లెసన్ ప్లాన్ అంటాం. యూనిట్ ప్లాన్ అని, లెసన్ ప్లాన్ అని, ఇంకా చెప్పుకోవాలంటే ఇయర్ ప్లాన్ అని కూడా మనందరికీ తెలిసిందే కదా. ఈ ముందుగా ప్రణాళిక చేయటం, తర్వాత ప్రణాళిక చేసిన దాన్ని ఆచరణలో పెట్టడం, దాన్ని ప్రక్రియ అంటాం.
ఏదైతే మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి ముందు ప్రణాళిక ప్లాన్ చేస్తామో, క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అమలులో పెట్టడానికి ప్రక్రియ. ఈ ప్రణాళికలు ప్రక్రియలకు సంబంధించిన వివిధ సూత్రాలతో సంబంధం ఉన్న నమూనానే ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు అంటాం. ఈ అనుభవాల శంకు ముఖ్యంగా ఏం చెప్తుందంటే, ప్రణాళికకు ప్రక్రియకు మధ్య ఉన్న సంబంధం అలాగే దానిలో ఇమిడి ఉన్న వివిధ సూత్రాలు, వీటన్నిటి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు వివరించేదే ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు. చూడండి, వినడం, చదవడం, పరిశీలన కంటే ఏదైనా అభ్యసన కృత్యము చేయడం వల్ల, అభ్యసన కృత్యం అంటే ఏదైనా ఒక పని చేయటం వల్ల నేర్చుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది లర్నింగ్ బై డూయింగ్ ఎస్ కొటారి ప్రకారం లర్నింగ్ బై డూయింగ్. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ లర్నింగ్ బై డూయింగ్ అని చెప్పారు కదా ఆయన. అలాగే కృత్యాల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం విద్యార్థుల యొక్క మెదడులో ఉంటుంది. సరే, చదవటం, వినటం, పరిశీలన కంటే కూడా అభ్యసన కృత్యం చేయడం వల్ల వచ్చే సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. వినటే ఏదైనా ఒక విషయాన్ని ఉంటే కొంతవరకు గుర్తుంచుకోగలం, ఏదైనా ఒక విషయాన్ని చదివితే ఇంకా కొంచెం గుర్తుంచుకోగలం, ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఇంకొక కొంచెం పర్సంటేజ్ ఎక్కువ గుర్తుంచగలం. అయితే ఒక పనిని చేస్తూ పరిశీలిస్తూ గమనిస్తూ నేర్చుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఇదే ఈ ఎడ్గర్ డేల్ శంకు యొక్క శంకుకి ముఖ్య సూత్రం ఫ్రెండ్స్. ఈ సూత్రాన్ని 1960లోనే ఎడ్గర్ డేల్ వివరించడం జరిగింది. ఎడ్గర్ డేల్ అయిన 1960లో ఒక విద్యార్థి ఒక కృత్యం చేయడం ద్వారా చాలా ఎక్కువ నేర్చుకుంటాడు. నేర్చుకోవడమే కాదు, ఎక్కువ కాలం స్మృతిలో ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటాడు అని అప్పుడే చెప్పడం జరిగింది. అతని పరిశోధనల ఫలితమే ఈ అనుభవాల శంకువు. ఈ అనుభవాలు అంటే ఎవరి అనుభవాలు? ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ చైల్డ్ కదా. విద్యార్థి యొక్క అనుభవం, వినడం ద్వారా కలిగిన అనుభవం, చదవడం ద్వారా కలిగిన అనుభవం కదా, పరిశీలించడం ద్వారా కలిగిన అనుభవం, అలాగే ఒక కృత్యము ద్వారా కలిగిన అనుభవం, వీటన్నిటిని కలిపి అనుభవాల శంకు అంటాం. ఇప్పుడు చేయడం వల్ల అభ్యసనం అంటే లర్నింగ్ బై డూయింగ్ అనేది క్రియాత్మక అభ్యసన. దీనికి ఇంకొక పేరేంటి? లర్నింగ్ చేయడం వల్ల అభ్యసనం అనేది దానికి ఇంకో పేరు క్రియాత్మక అభ్యసన. దీన్ని యాక్షన్ లెర్నింగ్గా మారింది కదా. లర్నింగ్ చేయడం వల్ల అభ్యసనం నుంచి క్రియాత్మక అభ్యసనం, యాక్షన్ లెర్నింగ్ మారింది. ఇక్కడ ఇచ్చిన ఎడ్గర్ డేల్ అనుభవ శంకుని గమనిద్దాం ఒకసారి. తర్వాత చూడండి, తరగతిలో ఉపయోగించే బోధనోపకరణాలన్నీ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా విద్యార్థులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. అంటే క్లాస్కి డైరెక్ట్గా వెళ్ళి బోర్డు మీద ఏదో హెడ్డింగ్ రాసేసి ఏదో 4 లర్నింగ్ అవుట్కమ్స్ అని రాసి మనం లెసన్ స్టార్ట్ చేసామంటే పిల్లవాడికి అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అదే కాన్సెప్ట్ని కొంచెం వాళ్ళకి రేకెత్తించే విధంగా కొన్ని క్వశ్చన్లు అడిగి ఆ కాన్సెప్ట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా మనం సిద్ధపరచుకొని ఆ మెటీరియల్ ద్వారా వారిలో ఆసక్తిని రేకెత్తించి ఆ తర్వాత కాన్సెప్ట్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదే సమయంలో వాడిని ఆ కృత్యాల్లో భాగస్థులుగా చేసి వాళ్ళు ఎక్కువగా చేయాలి. టీచర్ చేయడం కంటే పిల్లలు ఎక్కువగా చేస్తేనే, పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తేనే, పిల్లలు ఎక్కువగా ఇంటరాక్ట్ అయితేనే ఆ విషయాన్ని వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు, చాలా ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఈ బోధనోపకరణాలన్నీ విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రభావం వల్ల విద్యార్థులలో కలిగే అభ్యసనానుభవాల రకాలు అలాగే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిల్డ్రన్ కదా, పిల్లలందరూ ఒకేలాగా ఉండరు. చాలా స్పీడ్గా స్లో లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, మీడియం లెర్నర్స్ కూడా ఉంటారు. ఒకే విషయాన్ని అందరి పిల్లలకి ఒకేసారి మనం
కాన్సెప్ట్ని ఎక్కించలేం. ఒక్కొక్కరు త్వరగా నేర్చుకుంటారు, ఒక్కొక్కరికైతే మనం వారిని మోటివేట్ చేస్తూ రీటీచ్ చేస్తూ వారికి బోధించాల్సి ఉంటుంది. అయితే ఎందుకంటే వారి యొక్క అభ్యసనానుభవాలు సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి లెర్నింగ్ కూడా కొంచెం వేరువేరుగా ఉంటుంది. వివిధ రకాల దృశ్య శ్రవణ ఉపకరణాలకు అంటే దృశ్య అంటే చూడగలిగేవి, శ్రవణం అంటే వినపడేవి, ఈ ఉపకరణాలకు వాటి ద్వారా అభ్యాసకుల్లో వచ్చే అభ్యసన అనుభవం అంటే ఒక టాపిక్ విన్న తర్వాత లేదా ఒక కృత్యం చేసిన తర్వాత ఆ పిల్లవారిలో కలిగిన అభ్యసన ఫలితం, అభ్యసన మార్పునే మనం చూస్తాం. ఆ పిల్లవాడిలో కలిగిన మానసిక స్థితిలో కలిగిన మార్పునే అభ్యసన మార్పు అని చెప్పుకోవచ్చు. ఈ అభ్యాసకుల్లో వచ్చే అభ్యసనానుభవాలకు మధ్య గల పరస్పర సంబంధాన్ని వివరించడానికి దేనికి మధ్య సంబంధం? దృశ్య శ్రవణోపకరణాలకు అలాగే పిల్లల్లో వచ్చే అభ్యసనానుభవాలకు, ఈ రెండింటికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ఉపయోగించడానికి ఈ ఎడ్గార్ డేల్ శంకు ఉపయోగపడుతుంది. అయితే ఈ శంకును మనం గమనిస్తే, ఈ శంకు యొక్క పటాన్ని గమనిస్తే శంకు పీఠ భాగాన అంటే అడుగు భాగంలో ప్రత్యక్ష అనుభవాలను చూసాము. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్, ఈ పిక్చర్ని మీరు గమనిస్తే పీఠ భాగము అడుగు భాగము కదా, ఈ అడుగు భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు వాస్తవ అనుభవాల ద్వారా అని మనం చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు, వీటిని వాస్తవ అనుభవాల ద్వారా అని కూడా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? పిల్లవాడికి అభ్యసనలో ఒక ప్రత్యక్ష అనుభవం కలిగించాలి. అంటే వారు ఆ కృత్యాన్ని చేయడానికి మనం వారికి అవకాశాన్ని కలిగించాలి. అప్పుడు వారికి ఏంటంటే ఒక ప్రత్యక్ష అనుభవం వస్తుంది. ఆ ప్రత్యక్ష అనుభవం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వాస్తవ అనుభవాల ద్వారా అంటే ఆ కృత్యము వారు స్వయంగా నిర్వహించడం ద్వారా వారికి వాస్తవ అనుభవం అనేది వస్తుంది. ఈ వాస్తవ అనుభవం ద్వారా ఏమవుతుందంటే వారికి చూడండి, ఇక్కడ 90% ఒక పనిని ప్రత్యక్షంగా చేసినప్పుడు ఒక వాస్తవ అనుభవం కలుగుతుంది. ఇక్కడ అభ్యసనం అనేది దాదాపు 90% జరుగుతుంది. 90% లెర్నింగ్ వుడ్ హ్యాపెన్ ఎట్ దిస్ స్టేజ్. ఎందుకంటే పిల్లవాడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా తాను ఆ కృత్యాన్ని చేస్తున్నాడు కాబట్టి తన చేతులతో స్పృశిస్తూ దానిని పరిశీలిస్తూ గమనిస్తూ పక్కవారితో పోల్చుకుంటూ కృత్యాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి 90% ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. అంటే దాదాపు 90% లెర్నింగ్ అనేది జరుగుతుంది కదా. దీన్ని పీఠ భాగంలో ఉండేది ఎడ్గార్ శంకు. క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఎడ్గార్ డేల్ శంకు ప్రకారం అత్యధికంగా ప్రత్యక్ష అనుభవం కలిగేది ఏ భాగం అంటే పీఠ భాగము. దాన్నే ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు అంటాం, రైట్. తర్వాత చూస్తే తర్వాత విషయం మనం చూస్తే ప్రత్యక్ష అనుభవాలు చూసాం. అలాగే ఈ అనుభవాలు విద్యార్థులకు మూర్తంగా ఉంటాయి. మూర్తంగా అంటే ప్రత్యక్షత. వారి కంటి ముందు చూస్తారు, వారి చేతులతో స్పృశిస్తారు, వాటితో ఒక పని ప్రక్రియ అయితే కొనసాగిస్తారు. దీన్ని మూర్తానుభవం అని అంటాం. విద్యార్థులకు మూర్తంగా ఉంటాయి అంటే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది, స్వయం అనుభవం కలుగుతుంది అంటే ప్రత్యక్షంగా ఉంటాయి. అలాగే శంకు పీఠ భాగం నుంచి పైకి వెళ్ళే కొలది అప్రత్యక్ష అనుభవాలు అమూర్తత కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పీఠం, ఈ శంకు ఏదైతే ఉందో దాని యొక్క పీఠ భాగం అంటే బేస్మెంట్లో ప్రత్యక్ష అనుభవాలు 90% జరుగుతాయి. ఆ పీఠ భాగం నుంచి శంకు శిఖరం వైపుకి వెళ్ళే కొలది ఏమైందంటే వారికి ప్రత్యక్ష అనుభవాలు కొంచెం తగ్గుతూ వస్తాయి, పరోక్ష అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయిలోకి అంటే వారు స్వయంగా నిర్వహించలేని స్థాయి, వారి చేతులతో స్పృశించలేని స్థాయి,
స్వయంగా ఒక ఒక కృత్యాన్ని చేయలేని స్థాయికి వెళ్ళిపోతాయి. వారు బొమ్మల ద్వారానో వినడం ద్వారానో ఏదో నేర్చుకుంటారు. అది అమూర్త అభ్యసనం అని మనం చెప్పుకోవచ్చు. శంకు శిఖర భాగం నుంచి కిందికి వచ్చే కొలది అమూర్తత తగ్గుతూ అంటే మూర్తత పెరుగుతుందన్నమాట. శంకు పీఠ భాగం నుంచి శిఖర భాగంకి వెళ్ళే కొద్దేమో మూర్త నుంచి అమూర్తత పెరుగుతూ వెళ్తుంది. శంకు శిఖర భాగం నుంచి కిందికి వచ్చే కొద్ది అమూర్తత తగ్గుతూ వస్తుంది. పీఠం నుంచి పైకేమో అమూర్తత పెరుగుతుంది, శిఖరం నుంచి పీఠంకేమో అమూర్తత తగ్గుతూ వస్తుంది. అలాగే విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాల ద్వారా మూర్త స్వభావం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక మందార పుష్పాన్ని తీసుకెళ్ళి దానిలో ఉన్న ప్రత్యుత్పత్తి అవయవాల గురించి, వాటి గురించి, ఆ నిర్మాణాల గురించి వివరించాలంటే ఒక బోర్డు మీద ఆ పిక్చర్ గీసి చెప్పిన దానికంటే కూడా పిల్లవాడి చేతికి ఆ మందార పువ్వు ఇచ్చి దానిని పరిశీలించి దాని గురించిన గమనించి దాని పిక్చర్ని గీయమని దాన్ని వివరించమని చెబితే అందులో కలిగే అనుభవం, ప్రత్యక్ష అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది. దానినే మూర్త అనుభవం అంటాం, ప్రత్యక్ష అనుభవం అని అంటాం. ఇప్పుడు చూడండి, ఎడ్గార్ డేల్ శంకు గురించి మళ్ళీ మనం వచ్చాం. ఇప్పుడు పీఠ భాగం చూసాం. అక్కడ ప్రత్యక్షమైన ప్రయోజనకరమైన అనుభవాలు, అలాగే వాస్తవ అనుభవాల ద్వారా వారు జరిగింది. 90% ప్రత్యక్ష అనుభవం జరిగింది. దానిపైన ఉన్న స్టెప్ ఏంటంటే ఒక సన్నివేశంలో నటించడం లేదా నమూనా రూపాన్ని ఉన్నట్లు నటించే వాస్తవ అనుభవాలు. ఒక పిల్లవాడిని పిలిచి మనం, ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తూ ఉంటాం, ఒక కిరణజన్య సమయక్రియ గురించి ఒక స్కిట్ చేయమనో రోల్ ప్లే చేయమనో అడుగుతాం. దానిలో ఒకళ్ళేమో చెట్టుగా నటిస్తారు, ఒకళ్ళేమో వాటర్గా నటిస్తారు, ఒకళ్ళేమో కార్బన్ డైఆక్సైడ్గా నటిస్తారు. వాళ్ళు అలా నటించడం అనేది ఒక సన్నివేశంలో నటించి, అలాగే నమూనా లేదా రూపాన్ని ఉన్నట్లు నటించే, అంటే ఆ నమూనాలుగా చెట్టుగా నటించడం, లేదా ఒక పక్షిగా నటించడం, లేదా కార్బన్ డైఆక్సైడ్గా నటించడం, నీరుగా నటించడం, ఇవన్నీ కూడా నటన రూపాలు. ఇలాంటి కనుక మనం అనుభవాలు కలిగిస్తే దానిలో చెప్పినది రాసిన దానిలో దాదాపు 70% వరకు వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. దానిలో నటిస్తున్నారు, కానీ వాస్తవమైన చెట్టులు లేదా వాస్తవమైన పరికరాలతో వాళ్ళు లేదా మెటీరియల్తో వారికి అనుభవం లేదు, నటిస్తున్నారు. అక్కడ అభ్యసన అనుభవం 70% జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత దానిపైన ఉన్నది ఏంటంటే ప్రత్యక్షంగా వర్క్షాప్లలో పాల్గొనటం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, వర్క్షాపులు, దానికి సంబంధించిన కొత్త మోడల్స్ తయారు చేస్తూ ఉంటారు. చాలామంది ఔత్సాహికులు స్టూడెంట్స్ పాల్గొంటూ ఉంటారు. కొత్త వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు కొన్ని ఆర్గనైజేషన్స్. ఆ వర్క్షాప్లో వాళ్ళు పాల్గొనడం ద్వారా ఏమవుతుందంటే వారు కొన్ని కొత్త మోడల్స్ని చూస్తారు. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా చేసే అనుభవం వాళ్ళకేం దొరకదు, కానీ కొత్త విషయాలు వారు నేర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కూడా వారికి 70% వరకు వారికి అభ్యసనం జరుగుతుంది. అయితే ఈ అభ్యసనం వల్ల, ఈ మూడింటి వల్ల, అంటే ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు, అలాగే ఒక సన్నివేశంలో నటించటం, అలాగే వర్క్షాప్లలో పాల్గొనటం, ఈ 3 విషయాల ద్వారా పిల్లల్లో డెవలప్ అయ్యే ఆ లక్షణాలు ఏంటంటే విశ్లేషించడం అనేది, ఎనాలసిస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. అలాగే ప్రణాళిక చేయడం, ప్లానింగ్, హౌ టు డూ సంథింగ్, ఆ ప్లానింగ్ అనేది డెవలప్ అవుతుంది. సృష్టించడం, క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. మూల్యాంకన చేయటం, ఇవన్నీ విషయాలని మనం టీచర్ కూడా ఉపయోగమే. ఇవన్నీ విషయాలు వాళ్ళలో డెవలప్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. రైట్. తర్వాత దానికి పైన ఉన్నది ప్రదర్శనలను పరిశీలించటం కదా. ప్రదర్శనలను పరిశీలించటం, ఎక్కడన్నా ఒక దగ్గర ఏమన్నా ఒక వస్తువు ప్రదర్శించినప్పుడు పిల్లలు ఆ ప్రదర్శనలు, లేదా స్కూల్లో కూడా ఒక్కోసారి మనం కొన్ని నమూనాలను ప్రదర్శిస్తూ ఉంటాం. పిల్లలు కొన్ని నమూనాలు ప్రదర్శిస్తారు కదా.
ఆ నమూనాలను వారు పరిశీలించడం ద్వారా కొంత లెర్నింగ్ అయితే జరుగుతుంది. అలాగే వస్తు ప్రదర్శనలను ఎగ్జిబిషన్స్ చూడడం, ఈ ఎగ్జిబిషన్స్ కూడా దర్శించడం వల్ల కూడా వాళ్ళకి కొంత అనుభవం జరుగుతుంది. అది ఎంతంటే అది 50% మాత్రమే జరుగుతుంది. తర్వాత చలనచిత్రాలను వీక్షించటం, అంటే టీవీల్లో చలనచిత్రాలను వీక్షించటం, అలాగే స్థిర చిత్రాలను వీక్షించటం, డయాగ్రామ్స్ మామూలుగా బుక్స్లో ఉన్న డయాగ్రామ్స్ని వాటన్నింటి చూడడం, వీటి ద్వారా వారిలో జరిగే అభ్యసనం ఎంతంటే 30%. చూడటం వల్ల కలిగే లెర్నింగ్ ఎంతంటే 30%. చూసి విన్న దానిలో కలిగేదేమో 50% చూస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు ఏమేమి గమనిస్తారో, అభ్యాసకులు ఏమేమి నిర్వహిస్తారంటే అక్కడ ప్రదర్శించడం అనే విషయాన్ని, వినియోగించటం, అభ్యాసం చేయటం అనే విషయాలను వారు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత ఉపన్యాసాలను వినడం. ఉపన్యాసాలు అంటే లెక్చర్ మోడ్ అంటాం, డెమాన్స్ట్రేషన్ మోడ్ అండ్ లెక్చర్ మోడ్స్. ఉపన్యాసాలను వినడం ద్వారా స్టూడెంట్లో 20% లెర్నింగ్ అయితే జరుగుతుంది. దాన్ని 20% మాత్రమే గుర్తుంచుకోగలరు. ఈ ఎడ్గార్ డేర్ అనుభవ సింకు మొత్తం దేని గురించి అంటే, ఒక స్టూడెంట్ తాను నేర్చుకున్న విషయాన్ని ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటాడు, ఎంతకాలం గుర్తుంచుకుంటాడు. సరే, ఉపన్యాసాలు వినడం ద్వారా అతను ఒక 20% నేర్చుకుంటాడు లేదా గుర్తుంచుకుంటాడు. ఇక అగ్రపీఠంలో ఉన్నది ఏంటంటే పుస్తకాలను చదవడం ద్వారా అతను ఎలా అంటే చదివిన దానిలో గుర్తుంచుకునేది 10% ఫ్రెండ్స్. పుస్తకాలు చదవడం ద్వారా 10% గుర్తించుతాం. ఈ పుస్తకాలు చదవడం అలాగే విన్న దానిలో అక్కడ అభ్యాసకులు ఏమేమి నిర్వహిస్తారంటే నిర్వచించడం నేర్చుకుంటారు. అంటే ఒక కాన్సెప్ట్ని ఎలా నిర్వచించాలి, డెఫినేషన్స్ నేర్చుకుంటారు. అలాగే వర్ణించటం, ఒక కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్చుకుంటారు. అలాగే ఒక పట్టీ తయారు చేయటం అనేది నేర్చుకుంటారు. దాన్ని మళ్ళీ వివరించడం కూడా నేర్చుకుంటారు. అయితే ఈ 10 అగ్రభాగంలో ఉన్న ఈ పుస్తకాలను చదవటం అనే కాన్సెప్ట్ ద్వారా పిల్లల్లో 10% మాత్రమే గుర్తుంటుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ క్లుప్తంగా ఎడ్గార్ డేర్ సింకు యొక్క అనుభవ సింకు. దీన్ని కింద నుంచి పైకి చూసే కొద్దీ, పీఠ భాగం నుంచి అగ్రభాగానికి చూసే కొద్దీ అమూర్త భావన. పుస్తకాలు చదవటం అంటే పుస్తకంలో ఒక ఫ్లవర్ గురించి చదువుతాడు కానీ దాన్ని టచ్ చేయలేడు, ముట్టుకోలేడు, దాని భాగాలను పరిశీలించలేడు, స్వయంగా దాన్ని డిసెక్షన్ చేయలేడు కదా. ఏ భాగం ఎలా అమరి ఉందో కూడా చెప్పలేడు. ఒక బుక్ చదవటం ద్వారా ఆ బుక్లో బొమ్మ చూస్తాడు అంతే. సో చూసిన దానిలో ఒక 10% గుర్తుంచుకుంటాడు. మరి ఇప్పుడు రివర్స్ వస్తే, మనం అగ్రపీఠం నుంచి పీఠ భాగానికి వస్తే, కొన నుంచి పీఠ భాగానికి వస్తే ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ చదివిన దానిలో 10% మాత్రమే గుర్తుంచుకుంటాడు. అంటే పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థిలో జరిగే అభ్యసన అనుభవం ఎంతంటే 10% జరుగుతుంది. ఇక్కడ విద్యార్థిని నిర్వచిస్తాడు, వర్ణిస్తాడు, ఒక పట్టీని తయారు చేస్తాడు, వివరించడం జరుగుతుంది. అంటే ఓరల్గానే జరుగుతుంది కానీ ఎక్స్పెరిమెంటల్గా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. తర్వాత వినడం ద్వారా ఒక విషయాన్ని ఎవరన్నా చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ భారత టీచర్స్ కదా మీరు. టీచర్స్ చెప్పేటప్పుడు పిల్లవాడికి ఎంత % జ్ఞాపకం ఉంటుందంటే 20% మాత్రమే ఉంటుంది. ఉపన్యాసాలను వినడం ద్వారా. తర్వాత చూసిన దానిలో 30%. చూసిందంటే ఏదైనా ఒక టీవీలో అంటే స్థిర చిత్రాలను వీక్షించటం, అలాగే చలన చిత్రాలను వీక్షించటం. ఇవి ఒక మానిటర్ మీద లేదా ఒక స్క్రీన్ మీద చూసిన దానిలో వారు చూడడంలో ఏం జరుగుతుందంటే, చూడడం జరుగుతుంది, వినడం కూడా జరుగుతుంది. కాబట్టి 2 జరుగుతాయి. చూడడం, వినడం 2 ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి చూసిన దానిలో చూడటమే జరుగుతుంది. ఈ స్థిర చిత్రాలు, చలనచిత్రాలు ఇక్కడ ఎలాంటి డైలాగ్స్ ఉండవు. వీటి వల్ల 30% జరుగుతుంది. అలాగే చూస్తూ వింటే టీవీలో బొమ్మలు చూడటమే కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా దాన్ని వర్ణిస్తూ ఉంటే,
ఆ బొమ్మని లేదా ఆ చిత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అంటే 2 పనులు జరుగుతాయి ఇక్కడ. చూడటం జరుగుతుంది, ఆ కాన్సెప్ట్ని చూడడం జరుగుతుంది, అలాగే వినటం కూడా జరుగుతుంది. కాబట్టి దానిలో 50% గుర్తుంచుకోగలరు. ఎగ్జాంపుల్ ఏంటంటే వస్తు ప్రదర్శనలు చూడడం, ఎగ్జిబిషన్స్, ప్రదర్శనలు పరిశీలించడం, ఇవన్నీ కూడా కదా, ఇవన్నీ కూడా 50% అభ్యసనానికి తోడ్పడతాయి. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ప్రత్యక్షంగా వర్క్షాపుల్లో పాల్గొనడం, ఒక సన్నివేశంలో నటించటం, ఈ రెండు విషయాలు అంటే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. వినడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది కదా. వీలైతే వర్క్షాపుల్లో కొంత ఇన్ఫర్మేషన్ చదవడం జరుగుతుంది. అంటే అలాగే వారు ఆ పాత్రలో నటించడం జరుగుతుంది స్వయంగా. వీటన్నిటి ద్వారా 70% అభ్యసన అనుభవం అయితే జరుగుతుంది, 70%. తర్వాత ఇక లాస్ట్ కిందకి పీఠ భాగానికి వస్తే మ్యాక్సిమం లెర్నింగ్ విల్ బి హ్యాపెన్ ఎట్ దిస్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లవాడికి ఒక ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు, అంటే ఆ యాక్టివిటీలో పిల్లవాడు ప్రత్యక్షంగా పాల్గొని తను స్వయంగా చేస్తాడు. ఈ విషయంలో టీచర్ కూడా పిల్లవానికి సహకరిస్తాడు. ఈ కృత్యానికి ముందే టీచరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమేమి పద్ధతులు వాడాలి, ఏమేమి మెటీరియల్ వాడాలి, వాటిని ఎలా పరిశీలించాలి, వారికి కొన్ని గోల్స్ కూడా సెట్ చేస్తారు. ఇదిగో దీనిలో ఇది పరిశీలించాలి, ఇది ఎలా ఉందో పరిశీలించండి, దీనికి సంబంధించిన అబ్జర్వేషను, దానికి సంబంధించిన ఇన్ఫరెన్స్ మీరు ప్రిపేర్ చేయండి అని ముందుగానే టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అత్యధికంగా అభ్యసనం అయితే జరుగుతుంది, అత్యధికంగా గుర్తుంచుకోవడం అయితే జరుగుతుంది. అది ఎక్కడంటే పీఠ భాగం. ఒక పిల్లవాడికి ప్రత్యక్ష అనుభవం కనుక ఇవ్వగలిగితే, ఒక కాన్సెప్ట్ గురించి ప్రత్యక్ష అనుభవం కనుక ఇవ్వగలిగితే అక్కడ ఆ పిల్లవాడికి ఎక్కువగా గుర్తుంచుకోవడం, ఎక్కువగా అభ్యసనం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ అనుభవ శంకు మీద ఒక ప్రశ్న అయితే గ్యారంటీ, రైట్. దీని మీద మనం క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసి తర్వాత వీడియోస్లో చాప్టర్ వైజ్గా ఒక టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ క్లాస్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ప్లీజ్ రిజిస్టర్ మై క్లాస్కి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన అన్ని వీడియోలు మీకు అప్ టు డేట్గా వస్తూ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు అందుద్ది. అలాగే టెస్ట్లు, చాప్టర్ ఇన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, రైట్. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎడ్గార్ డేల్ శంకు అనేది ఉపాధ్యాయుని బోధనలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా ఒక టీచింగ్ అనేది చాలా సింప్లిఫై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లెసన్ అనేది, ఒక కాన్సెప్ట్ అనేది పిల్లవాడికి ఎంత ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో, వారిలో ఎక్కువ కాలం గుర్తుండేలాగా ఎలా చేయొచ్చో మనకి దీని ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు చూడండి, ఏ స్కూల్లో చూసినా చాలా ల్యాబొరేటరీస్ అని, అలాగే టీవీస్ అని, టీఎల్ఎం చాలా ఉంటుంది కదా, ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తున్నారు, రైట్. ఉపాధ్యాయుడు తరగతిలో ఏర్పాటు చేయబోయే బోధనాభ్యసన కృత్యాలను నిర్ణయించేటప్పుడు ఈ శంకు ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ లైన్ మీద ఒక బిట్ రావచ్చు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏర్పాటు చేయబడే కృత్యాలను నిర్ణయించేటప్పుడు ఒక పరికరంగా ఉపయోగపడేది ఏదంటే ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు. ఖచ్చితంగా టీచర్స్ అందరూ కూడా ఈ శంకు ప్రకారమే లెసన్ ప్లానింగ్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కృత్యాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధ్యాయులు క్రింది ప్రశ్నల గురించి ఆలోచించవలసి వస్తుంది. అంటే ఒక స్టూడెంట్కి ఒక కృత్యము నిర్ణయించేటప్పుడు స్టూడెంట్స్ నుంచి ఒక కృత్యాన్ని మనం లేదా ఒక అబ్జర్వేషన్ని లేదా ఇన్ఫరెన్స్ని ఆశించేటప్పుడు ఆ కృత్యం డిజైన్ చేసే ముందే టీచరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి, దానికి తగ్గట్టు వాటిని నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రశ్నలు కొన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ
తాను నిర్ణయించుకున్న బోధనాభ్యసన వనరులు అంటే రీసోర్సెస్ అభ్యాసకుల అనుభవాల సింకుల్లో ఏ దశలో చేర్చవచ్చు. ఏ దశలో అంటే ఒక టీఎల్ఎం ఏదైతే టీఎల్ఎం ఉంటుందో అది వారికి ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈ స్థాయిని దగ్గర పెట్టుకొని, ఈ అనుభవాల సింకు దగ్గర పెట్టుకొని, ఆ మెటీరియల్ను దగ్గర పెట్టుకొని దానితో సరిపోల్చుకుంటూ దీనివల్ల వీరిలో అభ్యసనం ఎంత శాతం జరుగుతుంది, దీనివల్ల వీరు ఎంతకాలం దాన్ని గుర్తుంచుకోగలరు అనే విషయాన్ని వారు నేర్చుకోవాలి, వాళ్ళు ఆలోచించాలి ముందుగానే. తర్వాత ఈ అనుభవాలు నిత్య జీవితంతో ఎంతవరకు సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు చదువుకునే విద్య ఏదైతే ఉందో అది రియల్ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలి. మనం నేర్చుకున్న చదువు మనకి భవిష్యత్తులో మన నిత్య జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం కలిగించాలి. సైన్స్ అంటే అదే కదా, ప్రపంచంలో ఉన్న ఎన్నో సమస్యలకు ఎన్నో పరిష్కారాలను కనుగొంది, ఇంకా కనుగొంటూనే ఉంది ఎన్నో సమస్యలకు. ఈనాడు మనం ఇంత సొఫిస్టికేటెడ్గా, ఇంత లగ్జరీగా లైఫ్, ఇంత టెక్నాలజికల్గా లైఫ్ అనుభవిస్తున్నామంటే దాట్స్ బికాజ్ ఆఫ్ సైన్స్. ఎందుకంటే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నాయి. అయితే ఈ కృత్యము, పిల్లలు చేయబోయే కృత్యము వారికి నిత్య జీవితంలో ఎలాంటి అనుభవాన్ని కలిగిస్తుంది, వారు రేపు భవిష్యత్తులో నేర్చుకున్న కృత్యాన్ని వారి భవిష్యత్తులో ఎక్కడైనా అప్లై చేయగలరా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. తర్వాత తరగతిలో ఎలాంటి అభ్యసనానుభవాలు ఏర్పాటు చేయాలి అంటే, పిల్లలకి రకరకాల పిల్లలు ఉంటారు, వారి యొక్క లెర్నింగ్ కెపాసిటీస్ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఒక పిల్లవానికి ఎలాంటి అభ్యసనాన్ని కలిగించాలి, అనుభవాన్ని కలిగించాలి. ఈ పలానా పిల్లవాడి నుంచి లేదా పలానా స్టూడెంట్ నుంచి నేను ఏమి ఆశిస్తున్నాను, ఏ విధమైన మార్పు ఆశిస్తున్నాను, ఆ పిల్లవాడు ఏది నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అనే విషయాన్ని టీచరు ముందుగానే నిర్ణయించుకోవాలి. తర్వాత ప్రశ్న ఏం వేసుకోవాలంటే, టీచరు ఒక టీఎల్ఎం ప్రణాళిక చేసే ముందు తరగతిలో ఏర్పాటు చేసిన బోధనాభ్యసన వనరులు పాఠ్యపుస్తకంలోని విషయ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. అంటే నేను ఇవ్వబోయే ఈ యాక్టివిటీ లేదా ఈ కృత్యము పాఠ్యపుస్తకంలో ఉన్న ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా కృత్యం వేరుగా ఉండి పాఠ్యపుస్తకంలో వేరుగా ఉంటే దానివల్ల ఎలాంటి అభ్యసనం జరగదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చేయబోయే కృత్యము పాఠ్యపుస్తకంలో ఉన్న కంటెంట్ని పూర్తిగా అర్థం చేసుకునేడానికి సహాయం చేసేదిగా ఉండాలి. ఇలా ఉందా లేదా అనేది ఒక టీచరు అది క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత బోధనాభ్యసన సామగ్రిని అభ్యసించడానికి అభ్యాసకులు ఎన్ని రకాల జ్ఞానేంద్రియాలు ఉపయోగిస్తారు. అంటే జ్ఞానేంద్రియాలన్నీ కదా, చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం ఇలాంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. వారు ఎన్ని ఎక్కువ జ్ఞానేంద్రియాలు ఉపయోగించగలిగితే వారిలో అభ్యసన సామర్థ్యం, అభ్యసన ఫలం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. వాటిలో ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేవి కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత చివరిగా బోధనాభ్యసన సామగ్రి అభ్యసనను ఎంతవరకు పెంపొందిస్తుంది. అయితే ఈ టీఎల్ఎం ఉపయోగించడం వల్ల పిల్లల్లో అభ్యసనం అనేది ఎంతవరకు జరుగుతుంది అనే విషయాలు, ఈ 5 విషయాలని ఆలోచించుకొని అప్పుడు టీఎల్ఎంని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఎడ్గార్ డేల్ అనుభవ సింకు యొక్క నిర్మాణం. దానిలో వివిధ దశలు, మొత్తం ఎన్ని దశలు ఉంటాయి? 6 దశలు ఉంటాయి. చదివిన దానిలో 10% గుర్తుంచుకుంటారు. అలాగే విన్న దానిలో 20% గుర్తుంచుకుంటారు. చూసిన దానిలో 30% గుర్తుంచుకుంటారు. అలాగే చూసి విన్న దానిలో 50%, చెప్పినది రాసిన దానిలో 70%, అలాగే ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాల ద్వారా
90% గుర్తుంచుకుంటారు, 90% అనుభవం జరుగుతుందని 1960వ సంవత్సరంలో ఎడ్గార్ డేల్ అనే ఎడ్యుకేషనిస్ట్ లేదా సైకాలజిస్ట్ ఎవరైనా ఆయన అప్పుడే ఊహించి సూత్రీకరించాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. అలాగే అండ్ ఐఎమ్ రిమైండింగ్ వన్స్ అగైన్, ఎవరికైతే మెథడాలజీ క్లాసులు కావాలో 23వ తేదీలోపు మీరు రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీకు రెగ్యులర్గా మీకు మాత్రమే వీడియోలు వస్తూ ఉంటాయి టైం టు టైం. ఆ తర్వాత మెటీరియల్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.